ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ చేయనందుకు నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు మీ గురించి తన వీడియోలో చెప్పడం అది కూడా చాలా హైలైట్ అయింది. మీకు ఐఫోన్ కూడా గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి తెలిసింది. ఏ ఐఫోన్ అది? ఇదే ఇదేనా? ఏం మోడల్ ఏంటది? ఐఫోన్ మోడల్ 16 ఓకే. ఎంత పడింది? 90,00,000 రూపాయలు పడ్డాయి. ₹1,00,000 పెట్టి ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు. అంటే మిమ్మల్ని కలిసి ఇచ్చాడా? లేదంటే ఆన్‌లైన్‌లో పంపించాడా? డబ్బులు పంపిస్తే నేను తీసుకున్నాను. ఓకే. ఏమని మాట్లాడాడు? మీ ఇద్దరి మధ్య మాటల కన్వర్జేషన్ ఏం జరిగింది? చాలా బాగా మాట్లాడాడు. ఎలా నువ్వు బెట్టింగ్ యాప్‌లు ఎందుకు చేయలేదు? హ్మ్. డబ్బులు వస్తాయి కదా! మీ పేదవాళ్ళు కదా! హ్మ్. కోట్లు కోట్లు ఇస్తారు కదా నీకు. హ్మ్. ఎందుకు చేయలేవు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను చేయను అలాంటివి. మందిని మోసం చేసే పనులైతే నేను చేయనన్నా. నాకు ఆ బెట్టింగ్ యాప్‌లు చేయాలంటే నాకు నచ్చదు అని చెప్పి నేను చేయను అని చెప్పిన. అందుకని ₹1,00,000 అకౌంట్‌లో ఏసాడా? ఏసాడు. ఓకే. ఓకే. ఎన్నాళ్ళవుతుంది ఫోన్ గిఫ్ట్ ఇచ్చి? నాకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చా. హ్మ్. నెలైతుంది. ఫ్యూచర్‌లో ఏంటి ప్రాజెక్ట్స్ అంటే ఏం చేస్తున్నారు? వెబ్ సీరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ? ఫ్యూచర్‌లో ఏం లేదు. మూవీస్ వస్తే మూవీస్, సీరియల్ వస్తే సీరియల్, హ్మ్. బిగ్ బాస్ వస్తే బిగ్ బాస్. ఏ షోలు వస్తే ఆ షోలు చేస్తా. మీ వీడియోల కిందన్నిటి కూడా ఉప్పల్ బాలు నెక్స్ట్ బిగ్ బాస్‌కెళ్ళాలి. అసలు ఇప్పుడు కాదు బిగ్ బాస్ 8లోనో, 7లోనో కూడా అప్పుడు చాలా వచ్చింది. ఉప్పల్ బాలు వెళ్ళిపోతున్నాడు అని. ఆ! మా టీవీ నుంచి ఏమన్నా ఫోన్ కాల్ వచ్చిందా? లేదా? ఇంకా రాలేదండి. వస్తే వెళ్తాడు. ఓకే. ఎళ్తే టాప్ 5లో ఉండాలని కోరుకోవడా? లేదంటే ఎండ్ వరకునా? కప్పు తీసుకొని వస్తాను. డైరెక్ట్ కప్పు తీసుకొనేనా? కప్పు ముఖ్యం బిగులువా? కష్టపడి ఆడతానని నా నమ్మకం. కష్టపడి గెలవాలి. హ్మ్. ట్రై చేస్తాను నా అదృష్టం ఉంటే వస్తది. లేదంటే మధ్యలో రావచ్చు చెప్పలేం. సరే. అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మళ్ళీ నాన్‌వేషణ మళ్ళీ ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడాడా? దీని గురించి? అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. ఏమంటుంటాడు? ఏం చేస్తున్నావు బాలు? ఎక్కడున్నావు? గుడ్ మార్నింగ్ అంటే బిజీ ఉన్నా, సిటీలో ఉన్నా అంటాడు. హ్మ్. మంచిగా మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు.